ఖమ్మం జిల్లా వెలుగుమెట్ల ఉంది కదా, అక్కడ పేదలకు కొంత భూమి ఇచ్చిండ్రు. ఎవరిచ్చిండ్రు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా, లేకుంటే బీజేపీ ప్రభుత్వమా, లేకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, వీళ్ళు ఎవ్వరు ఇవ్వలేదు. మరి ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే, ఇప్పుడు నా ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో ఆచార్య వినోబా భావే గారు పేదలకు కొంత భూములు ఇవ్వాలి అన్న ఒక నినాదం తీసుకొస్తే దాన్ని చూసి భూదానాలు మొదలైనవి. సో ఏమైందంటే ఇక్కడ జస్ట్ 10 minutes ప్లీజ్, ఐ బెగ్ యూ. ఎవరు చెప్తుండ్రు అంటే ఇక్కడ ఒక లేడీ చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందంటే, నేను ఒక 10 నిమిషాలు మా ఇంట్లో ఉంటాను, ఇక ఇల్లు కూలగొట్టడానికి వచ్చినప్పుడు ఇల్లు కూలగొట్టడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఐ వండర్ ఈ బుల్డోజర్ ప్రభుత్వాలు ఎందుకు తయారైనాయి ఇట్లా రాక్షసంగా అనేది నాకు అర్థం కాలేదు. హైడ్రా మీద గట్టిని చేసిండ్రు, ఇప్పుడు గాంధీ స్తూపం కట్టడానికి అదే చేస్తుండ్రు. ఏకంగా గాంధీ మనోడు వచ్చి నాకు వద్దు నాయన ఇది ఇట్లా గాంధీ తాత ఇట్లా చేయొద్దని చెప్పిండ్రు, దీనికి ఆయన ఒప్పుకోలేదు, మీరెందుకు ఇవి చేస్తున్నారని చెప్పి ఏకంగా వాళ్ళ మనోడే వచ్చి చెప్తుండు. ఇక అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు దాని సంగతి పక్కకు పెడితే, హైడ్రా సంగతి, గాంధీ స్టాచ్యూ సంగతి పక్కకు పెట్టేస్తే, ఇప్పుడు వెలుగుమెట్లలో ఒక 2000 ఎకరాలు చూడండి. ఇక్కడ ఈ లేడీ పాపం బాగా ఏడుస్తూ ఉంది, బాగా బాధపడతా ఉంది. ఇంట్లోకి వెళ్ళగొడుతున్నామని ఇక ఇల్లు వెళ్ళగొట్టడానికి వచ్చేసింది అనమాట, జేసీబీలు వేసుకొని, ఏదో బాగా పెద్ద ఇక తురుంకాన వాళ్ళలాగా. ఓకే, హార్ట్ బ్రేకింగ్ వీడియో ఇన్ వెలుగుమెట్ల, ఖమ్మం, తెలంగాణ. పేదలు, ఒక చిన్న పేదలు ఇల్లు కూలగొట్టే ముందు ఒక 10 నిమిషాలు నేను మా ఇంట్లో ఉంటాను అంటే కూడా వినకుండా ఇది ఇల్లు కూలగొట్టిండండి. ఇది చూస్తే నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఈ బుల్డోజర్ డిసిషన్ ఎందుకు ఈ పని చేస్తూ ఉన్నారు, దీనివల్ల ఏం లాభపడతారు? ఇది ఆనాటి కాలంలో అసలు రజాకర్ల గురించి మాట్లాడిన మనం విన్నాము. ఆనాటి కాలంలో ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి పాలించినప్పుడు ఇట్లా చేసిన అట్లా చేసిన విన్నాం. మరి ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కూడా ఇల్లులు కూడా కొట్టారు అనేది నాకు తెలియదు. కొంత మన ప్రాణాలు చేసిన తెలియదు, కానీ ఇంకా బ్రిటిష్ వాళ్ళు అయితే అది కూడా చేసినట్టు లేరు, ఇల్లులు కొట్టినట్టు. ఇక్కడ మాత్రం నేను చూస్తున్నా ఏమనంటే ఆ జేసీబీలు పట్టుకొచ్చుడు, ఇల్లు కొట్టుడు, అక్రమంగా కట్టుకున్నారు, సక్రమంగా కట్టలేదని చెప్పి. ఈ భారతదేశంలో మీరు కనుక చూస్తే కరప్షన్ వేరే లెవెల్లో ఉంటుంది, అందరికి తెలిసిన విషయమే అది, అవునా? అంత కరప్షన్ అవుతున్నప్పుడు ఏది సక్రమం ఏది అక్రమం అని ఏ పద్ధతి ప్రకారం మీరు చెప్తారంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఈ ఎలక్షన్లలోనే చూస్తూ ఉన్నాం, ఓటు చీరలు అనే మాట మనం వింటూనే ఉన్నాం, అవునా? బ్యాంక్ ఫ్రాడ్లు వింటూనే ఉన్నాం, ల్యాండ్ కబ్జాలు వింటూనే ఉన్నాం, రోజు జరుగుతూనే ఉన్నాయి. అవి మన సొంత ల్యాండ్లనే మనకి ఎంతో పంచాయతీల వాళ్ళు మస్తు మంది మన వాళ్ళే, అవునా? అంటే ఎడ్యుకేషన్లో కూడా చూసుకోండి, పేపర్ లీకులు అవుతూ ఉంటాయి, ఉద్యోగాల్లో పేపర్ లీకులు అవుతూ ఉంటాయి, ఇంకా క్రాస్ ఓటింగ్ ఎలక్షన్లలో జరుగుతూనే ఉంటుంది, అన్నీ మొత్తం. ఇంకా డ్రగ్స్ చూసుకుంటే కల్తీ ఉంటూనే ఉంటుంది. మీరు ఏదన్నా చూసుకోండి, ఇంత నాన్సెన్స్ ఉన్న దేశంలో, ఇంత నాన్సెన్స్ ఉన్న సిచ్యువేషన్ నడుస్తున్నప్పుడు ఇల్లు కూడా తప్పు ఉందని చెప్పి ఇల్లు కూడా కొట్టడం మొదలు పెడతారు. అక్కడి నుంచి మొదలు పెడతారు ఎవరన్నా అదే నా పద్ధతి చేసేదంటే. ఇది ఎన్ని ఎకరాల భూమి అంటే ఒక 30 ఎకరాల భూమి. ఆనాటి కాలంలో 2000 మంది రైతులు ఉంటున్నారు అక్కడ. ఆనాటి కాలంలో భూదానం చేసినప్పుడు ఎవరు ఇచ్చిండ్రు అంటే కల్వల రాజా రామారావు గారు అని ఉంటారు. ఆయన అంటే ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలోనే ఈ 30 ఎకరాల భూమి ఇచ్చిండ్రు. ఏది ఇక్కడ ఈ భూదానం ఇచ్చేస్తే ఇందులో ఇప్పుడు 2000 మంది కుటుంబాలు ఒక 12 సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే ఒక ఎకరానికి 20 కోట్లు ఉంది. సో 30 × 20 ఎంత ప్రజలారా? 600 కోట్లు. ఈ 600 కోట్ల మీద కొంతమంది బడాబాబుల కన్నులు పడ్డాయి. ఓకే, ఈ కన్ను పడంగానే ఇక ఇది చూసుకో, దీన్ని వచ్చిందే ఇంకా దండుకుందాం అనే టైప్లో ఇప్పుడు ఏం చేసిందంటే వీళ్ళందరూ ఇల్లులు కొట్టుడు. ఈ భూదానం మొదలైంది అసలు పోచంపల్లి తెలంగాణలో. మన తెలంగాణలో మొదలైన ఈ భూదానాన్ని మన తెలంగాణలో మళ్ళీ కథం చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వెలుగుమెట్ల హిస్టరీ చూస్తే మీకు ఆల్రెడీ చెప్పిన కదా, కలవల రాజా రామారావు గారు ఇది ఆనాడు వినోబా గారి మాటల ప్రకారం విని ఆయన ఇంత డొనేట్ చేసిండు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇది సర్వే నెంబర్ 147, 148, 149 దీని విలువ ఇంత. మరి ఆయన ఆ రోజు వాళ్ళు ఉంచుకుంటే ఇవాళ వీళ్ళ కుటుంబీకులు 600 కోట్లు ఉండేటి కదా. మరి అట్లా కాకుండా జనాలకు కావాలి, జనాలు మంచిగా ఉండాలి అని చెప్పే కదా ఇచ్చింది. మరి ఇస్తే వీళ్ళు ఏం చేసినట్టే చూడండి, ఇక్కడ ఎలగొడుతుంది. ఓకే, వీళ్ళ ఇల్లులకి వెళ్ళగొట్టి వీళ్ళ మొత్తం కుంపలు కూర్చి చేసి ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే. ఇంకా అందరూ ఎట్లా పడితే అట్లే ఇక్కడ ఉమెన్ చాలా బాధపడుతున్నారు. ఎందుకు అంటే పేదల రోదన, ఇది పేదల రోదన. అవునండి, ఇప్పుడు ఒక ఇల్లు లేకుంటే ఒకటి ఆలోచించండి, ఒక ఉమెన్కి ఇల్లు లేకుంటే సెక్యూరిటీ ఉన్నట్టు ఎట్లయితే చెప్పండి. అంటే ఇప్పుడు వాళ్ళందరూ మన తెలంగాణ బిడ్డలు కాదా? మీకు అనిపించలేదా ఆ మాట? అంటే ఈ 30 ఎకరాల మీద మీ కన్నుబడి ఒక 2000 కుటుంబాలని చెల్లా చెదురు చేస్తూ ఉన్నారు అంటే ఇది ఏ పద్ధతి ప్రకారం చేస్తున్నారు, మీరు ఇది ఏ లెక్క ప్రకారం చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. యూ అండర్స్టాండ్? సో ఇది చాలా దారుణమైన విషయం. కాళేశ్వరంలో బారాస అవినీతి ఈ టైంలో ఈయన మీదనే, పొంగులేటి మీదనే ఇప్పుడు ఈ లొల్లంతా, ఈయననే ఇల్లులు కూలగొడుతుండు, ఇది ఎంత ఈయన తర్వాతనే ఉన్నది అన్న టైప్లో నడుస్తుంది వెలుగుమెట్ల మీద.
సో ఇప్పుడు కాళేశ్వరంలో బారాస అవినీతికి ఓకే. ఇది ఏంది ఇది బారాస అవినీతి చేసిందా? మరి 2 ఏళ్లకెళ్ళి వచ్చారు కదా మీరు పదవులకు. మరి వీళ్ళని 2 ఏళ్లకెళ్ళి వచ్చినప్పుడు మీరేమన్నా తీసుకుపోయి జైల్‌లో పెట్టారా ఎవరినన్నా? కాదు కదా! ఈ కేసు ముందరికే పోలేదు కదా! అంటే ఇది మీరేం మాట్లాడినట్టు ఇక్కడ? వాట్ ఈస్ యువర్ పాయింట్? ఐ వండర్ వాట్ యూ వాంట్ టు సీ. ఓకే. వెలుగుమెట్టలో తొలుత 2023లో ఇల్లు కూల్చింది కేసీఆర్ ప్రభుత్వమే. ఫస్ట్‌లో ఇల్లులు కూలగొట్టిండు. సరే అనుకుందాం. ఆయన ఇల్లులు కూలగొట్టిండు. ఆయన దరిద్రుడే. ఒకటే మాట చెప్తున్నా. వాళ్ళేమో గొప్పోళ్ళు ఏం కాదు. వాళ్ళు గొప్పగా మంచి పనులు ఏం చేయలేదు. వాళ్ళు ఇల్లులు కూలగొట్టిండ్రు ఫస్ట్. ఫస్ట్ వాళ్ళు ఇల్లు కూలగొడితే ఆపిర్రు కదా! మొత్తం కూలగొట్టలేదు కదా! మరి మీరెందుకు మొత్తం కూలగొడతా ఉండ్రు ఇప్పుడు బడి? ఏ పద్ధతి ప్రకారం కూలగొడతా ఉండ్రు? వాళ్ళు చేసిన తప్పులు కాబట్టే ప్రభుత్వం నుంచి వాళ్ళు దిగిపోవాల్సొచ్చింది. ఎందుకంటే ప్రజలకు అసహ్యం వేసింది. ఇప్పుడు మీరంటే కూడా మరి అంతకంటే డబుల్ అసహ్యమా? 10 టైమ్స్ అసహ్యం చేయించాలా? ప్రజలు ఏమైనా ఏం చేయాలి ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని? అంత అసహించుకోవాల్సిందేనా? మంత్రి పొంగులేటి ఆరోపణ. ఇక ఉత్తర తెలంగాణకు ద్రోహం చేసేది. వీళ్ళు ఏం మాట్లాడుతుండ్రో ఏందో. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ధనిక పార్టీ బారాస. ఓకే. ధనిక పార్టీ బారాస. ఇప్పుడు ఈ ఇల్లుల సంగతి చూడండి భయ్. ఈ ఇల్లుల సంగతి మాట్లాడుండే అంటే ఇంకొక మాట ఏం చెప్తారంటే ఇల్లులు కూలగొట్టిన వాళ్ళకు ఇంకో ఇల్లులు ఇస్తామంటారు. ఫస్ట్ కూలగొట్టే కంటే ముందే ఇక్కడి నుంచి తీసుకుపోయి వాళ్ళని ఇంకో ఇంట్లో పెట్టి ఇది కూలగొడితే ఇంత సమస్య వచ్చేది కాదు. ఇంత ఇబ్బంది ఉండదు. ప్రజలకు ఇంత బాధలు ఉండవు. ఇంత కష్టాలు ఉండవు. అర్థమైందా? ఈ 30 ఎకరాల మీ భూమి కోసము మీరు అసలు మొత్తం 2000 కుటుంబాల ఇల్లుల్ని నేలమట్టం చేసేసారు. నేలమట్టం చేసిండ్రు. ఇది ఏం పుణ్యం కట్టుకుంటారో ఏమో. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. నేనైతే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవట్లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ హౌ రోటీ కపడా మకాన్ అని ఆనాడే చెప్పారు. అవునా? మకాన్ అంటే ఇల్లే కదా! మరి రోటీ కపడా మకాన్. మరి మకాన్ అంతా కూలగొట్టుకుంటూ పోతా ఉంటే ఇంక ఏముంటది వాళ్ళకు? మీకు అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అని అనిపిస్తుందా ప్రజలారా? నాకైతే ఇది అనిపిస్తలేదు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ హౌ కాంగ్రెస్ పార్టీ షుడ్ వర్క్. మా ఇందిరాగాంధీ గారు చెప్పిన ప్రభుత్వం అయితే ఇది ఇట్లా నడవదు ఇది. సరే. అధికార గర్వంతో పేదల ఇల్లు కూల్చారు. ఓకే. ఇది ఎవరు చెప్తుండ్రు? ఇదేందంటే ఇగో కేటీఆర్ గారు మాట్లాడుతుండ్రు. కేటీఆర్ గారు ఇక్కడ ఉండి మాట్లాడుతా ఉంటే ఇక ఎవరు ఈయన పక్కన ఉన్నది చూడండి పువ్వాడ అజయ్. ఈ పువ్వాడ అజయ్ అనే అతను మొత్తం ఖమ్మం జిల్లాని కబ్జా పెట్టిండు ఈయన. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాని మొత్తం కబ్జా పెట్టాడు. ఈయన కేసీఆర్, కేటీఆర్ వీళ్ళ కుటుంబాలు ఏం చేసినాయంటే మొత్తం మన దగ్గర మిగులు బడ్జెట్ ఉండే. మన దగ్గర 60,000 కోట్ల బడ్జెటో, 20,000 కోట్ల బడ్జెటో సబ్జెక్టు స్మాల్ కరెక్షన్. దీని నుంచి 7,00,000 కోట్లు 7,00,000 కోట్లు 7,00,000 కోట్లు అంటే ₹1 కోటి సంపాదించడానికి జీవితకాలం పడుతుంది. అట్లాంటిది వీళ్ళు 7,00,000 కోట్లు అప్పు చేసి పెట్టారు. వీళ్ళు చేసిన పుణ్యకార్యాలు అవి. ఇట్లా అయిపోయిందా? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు? ఇల్లు కట్టినా అంత ఖాళీగా పెట్టేసినావు. ఎన్నో జాగాలలో డబుల్ బెడ్రూమ్లు అధ్వానంగా పడి ఉన్నాయి. అవునా? అంటే ఏమి ఇచ్చినట్టు నువ్వు? అట్నే అనుకుందామేమో. ఇప్పుడు పేదలకు దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు. ఏమన్నా 3 ఎకరాలు కదా కనీసం 1 ఎకరం నేను ఇచ్చినా సరిగా. సో అంటే ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముంది అంటే వీళ్ళందరూ ఎట్లా పడితే అట్లా ఒక మాట అనుడు, ఇంక మనం దాన్ని పిచ్చిగా నమ్మడం. మీరు కొంచెం మీ ఆలోచన విధానం పెట్టి అసలు ఏది మంచి జరుగుతుంది, ఏది చెడు జరుగుతుంది, ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది కాదు అనేది మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం కష్టాల్లో పడడం మనందరం గ్యారంటీ. ఇప్పుడు ఈ అంతకంటే ముందు ఏమో బీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో ఏ పార్టీ వస్తుందో మనం చెప్పలేము. అవునా? అట్లాంటి సందర్భంలో ఈ ఒక మంచి వ్యక్తులను ఎంచుకొని డబ్బులు తీసుకొని ఓటేసుకొని తర్వాత వాళ్ళ చెప్పు చేతులలో పడి ఉండడము. ప్రజలంటే గౌరవం ఉందా వాళ్ళకు? ఏ నేతకన్నా ప్రజలంటే గౌరవం ఉందా? చులకనగా చూస్తారే తప్ప వాళ్ళకి ఎవ్వరికి గౌరవం ఉండదు. ఎందుకు అంటే మన దగ్గర ఎలక్షన్లప్పుడు ఓట్లు వేసుకునేటప్పుడు డబ్బులు తీసుకొని ఇవి అవి తీసుకొని ఇంకా బిర్యానీల కోసం ఓటేసే దాఖలాలు మనం ఎన్నో చూసినాం. అట్లాంటి సందర్భంలో మనకి ఎందుకు గౌరవం ఇస్తారు చెప్పండి వాళ్ళు? ఎందుకు ఇస్తారు? ఒక ఎమ్మెల్యే లాగా, ఒక ఎంపీ లాగా పోటీ చేయాలి. ఒక సర్పంచ్, ఇంకా వార్డు మెంబర్ ఏదో ఒకటి పోటీ చేయాలంటే కూడా కొన్ని లక్షల ఖర్చు, కనీసం కోట్ల ఖర్చు కూడా పోయింది అలా చిన్న అని కూడా. అట్లాంటప్పుడు వాళ్లకు ప్రజల మీద గౌరవం ఎందుకు ఉంటుంది? ఉండదు. కనుక మీరు ఆలోచన చేసుకొని, మీరు ఇందులో బయటపడే ఆలోచనలు చేసుకొని, మీరందరూ ఒక ప్రాపర్ అంటే ఒక తాటి మీదకి వచ్చి ప్రాపర్ లీడర్‌ని ఎంచుకుంటే తప్ప ఇట్లాంటివి జరగవు. ఇప్పుడు ఈయన పోతే ఆయన వస్తాడు, మళ్ళీ ఆయన పోతే ఈయన వస్తాడు. ఇదేనా? అంటే ఎట్లయిందంటే రొట్టెలాగా తయారైంది. ఈడు దింపితే అటు వాడు, అటు దింపుడు ఇటు వాడు. ఇంతేనా? రొట్టె మాడిపోతా ఉంటుంది తప్ప రొట్టెని అక్కడి నుంచి తీసేసి ఇంకొక ఏమన్నా ఒక పద్ధతి ప్రకారం తీసుకొద్దామని ఆలోచన ఉందామని అంటే ప్రజలు ఆలోచించుకోవాలి అది.